పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం, ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణపై అఖిలపక్ష సమావేశం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణ రక్షణల అమలు కోసం చర్చించడానికి 1969 జనవరి 19న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల అమలులో ప్రభుత్వం వైపు నుండి లోపాలు జరిగినవి అని ఆల్ పార్టీ అగ్రిమెంట్లో వెల్లడించారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రెండు ప్రాంతాల నుండి వివిధ పార్టీలకు చెందిన 45 మంది రాజకీయ నాయకులు పాల్గొని ఒక అంగీకారానికి వచ్చారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో వినియోగింపబడక మిగిలి ఉన్న తెలంగాణ ప్రాంత నిధులను రాబోయే 5 సంవత్సరాలలో ఈ ప్రాంత అభివృద్ధికే పూర్తిగా ఉపయోగించాలని, ఆ ప్రాంతంలో ఉన్న స్థానికేతర ఉద్యోగులను వెంటనే తొలగించి ఆంధ్ర ప్రాంతంలో నియమించాలని అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అఖిలపక్ష ఒప్పందంలోని అంశాలు చూసినట్లయితే, ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా నియమించబడిన ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపించి ఆ ఖాళీలలో స్థానికులను నియమించాలి. బోగస్ ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ జరిపించాలి. ముల్కీ నిబంధనలను మరికొంత కాలం పొడిగించాలి. ఆ నియామకాలను స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు వర్తింపజేయాలి. ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించిన వివాదాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులను కేంద్రం వెంటనే అమలు చేయాలి. ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధులను లెక్కకట్టి ఆ నిధులను తెలంగాణకు కేటాయించాలి. హైదరాబాద్ నగరంలో విద్యా వసతులను విస్తరింపజేయాలి. ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా 2 అంశాలు చర్చించారు. ఒకటి, తెలంగాణలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల లెక్క తేల్చడం. 2, తెలంగాణ మిగులు నిధుల లెక్క కట్టడం. అఖిలపక్ష ఒప్పందంలో పాల్గొన్న నాయకులు గురించి తెలుసుకుందాం. అఖిలపక్ష ఒప్పందంలో పాల్గొన్న నాయకులు: గౌతు లచ్చన్న, ప్రతిపక్ష నాయకుడు, స్వతంత్ర పార్టీ; వైవి కృష్ణారావు, శాసనసభ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు; భీమిరెడ్డి నరసింహారెడ్డి, మార్క్సిస్టు పార్టీ శాసనసభ్యుడు; జె ఈశ్వరీబాయి, రిపబ్లికన్ పార్టీ; బద్రి విశాల్ పిట్టి, సంయుక్త సోషలిస్టు పార్టీ; బద్రి విశాల్ పిట్టి, సంయుక్త సోషలిస్టు పార్టీ; కె అచ్యుతారెడ్డి, కాంగ్రెస్ పార్టీ; రామారావు, జనసంఘ్ పార్టీ; జువాడి చొక్కారావు, ప్రాంతీయ సంఘ అధ్యక్షుడు. జీవో నెంబర్ 36 గురించి తెలుసుకుందాం. జీవో నెంబర్ 36 1969 జనవరి 18, 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం కోసం 1969 జనవరి 21న జీవో 36ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ఎంటి రాజు జారీ చేశాడు. ప్రభుత్వం ఈ జీవో 36ను విడుదల చేస్తూ ఈ జీవో తెలంగాణ రక్షణల అమలు కోసమని ప్రకటించింది.
జీవో 36లో 1969 ఫిబ్రవరి 28 లోపు గానే నాన్ ముల్కీలను వెనక్కు పంపుతామని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది. జీవో 36 ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1959 నియమ నిబంధనల క్రింద తెలంగాణ ప్రాంతీయులైన ముల్కీల కోసం కేటాయించబడిన ఉద్యోగాలకు సరాసరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కానీ లేక ప్రమోషన్ ద్వారా కానీ లేక బదలాయింపు ద్వారా కానీ నియమించిన నాన్ ముల్కీలు తక్షణమే పదవుల నుండి తొలగించబడతారు. అట్లా ఖాళీ అయిన పోస్టులలో అర్హులైన ముల్కీలతో నింపబడతారు. ఒకవేళ అర్హతలు గల స్థానికులు లేకపోతే అర్హత కలిగిన స్థానికులు దొరికేంత వరకు ఆ స్థానాలను ఖాళీగా ఉంచాలి. ఇట్లా తొలగించిన ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతంలోని ఉద్యోగాలలో నియమించాలి. వారి సర్వీసుకు ఎటువంటి విఘాతం కలిగించకూడదు. అవసరమైతే అదనపు ఉద్యోగాలు కల్పించి అయినా వారిని నియమించాలి. 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నిబంధనల క్రింద 1956 నవంబర్ 1 నుండి కానీ లేక తర్వాత కానీ తెలంగాణ ప్రాంతీయులకు కేటాయించిన ఉద్యోగాలలో నాన్ ముల్కీలను నియమించినట్లయితే 1969 ఫిబ్రవరి 28 నాటికి పదవుల నుండి తొలగించబడతారు. ఈ ఉత్తర్వుల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్, హైదరాబాద్లోని అన్ని కార్యాలయాలు, స్థానిక సంస్థలు మరియు సచివాలయ శాఖల పర్యవేక్షణ బాధ్యత ఐజే నాయుడు ఐఏఎస్కి, జంట నగరాలు మినహా తెలంగాణ ప్రాంతంలోని అన్ని కార్యాలయాల పర్యవేక్షణ బాధ్యత విఠలరావు ఐఏఎస్కి అప్పగించడం జరిగింది. జీవో 36పై హైకోర్టులో రిట్. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో 1969 జనవరి 31న జీవో నెంబర్ 36కు వ్యతిరేకంగా హైకోర్టులో 5 తెలంగాణ ఉద్యోగినులు రిట్ దాఖలు చేసినారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాంతం వారని, జీవో 36ను అమలు చేస్తే తమ కుటుంబాలు ఇబ్బంది పడతాయని వాదించినారు. జీవో నెంబర్ 36 రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు జస్టిస్ చిన్నప్పరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం 1969 ఫిబ్రవరి 3న జీవో నెంబర్ 36ను కొట్టివేసింది. తెలంగాణ ఉద్యోగినులు వేసిన రిట్లపై 1969 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతానికి పంపరాదని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక హైకోర్టు డివిజనల్ బెంచ్ ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవేనని, కానీ ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వారి ప్రాంతానికి పంపరాదని, వారికి ఉన్న చోటనే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని 1969 ఫిబ్రవరి 20న మరొక తీర్పు వెల్లడైంది. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడాన్ని నిలిపివేస్తూ 1969 మార్చి 8న తీర్పును వెల్లడించింది. సుప్రీంకోర్టు 1969 మార్చి 28న ముల్కీ నిబంధనలను రాజ్యాంగ విరుద్ధమని జీవో నెంబర్ 36ను కొట్టివేసింది. అఖిలపక్ష ఒప్పందాన్ని తిరస్కరించిన విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడానికి ఉస్మానియా విద్యార్థుల సంఘం కార్యాచరణ సమితి నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడానికి ఉస్మానియా విద్యార్థుల సంఘం కార్యాచరణ సమితి నిర్ణయించింది. ఈ కార్యాచరణ సమితి నిర్వహించిన సమావేశంలో మల్లికార్జున్ ప్రసంగిస్తూ అఖిలపక్ష చర్చల నిర్ణయాలు, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన,
అంశాలను పునరావృతం చేయడమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కన్నుగప్పడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని మల్లికార్జున్ విమర్శించారు. ఈ యొక్క సమావేశంలో అఖిలపక్ష ఒప్పందం బూటకత్వాన్ని తమ ప్రసంగాలలో బట్టబయలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థి నేతలు నారాయణదాసు, శ్రీధర్ రెడ్డి, ఎస్ వేణుగోపాల్, పుల్లారెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు. జనవరి 20, 1969న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో శంషాబాద్లో తొలి కాల్పులు. అఖిలపక్ష ఒప్పందంపై తెలంగాణ ప్రాంత మంత్రులు చేసిన సంతకాల తడి ఇంకా ఆరక ముందే తెలంగాణ ఉద్యమంలో తొలిసారిగా హైదరాబాద్ నగర సమీపంలోని శంషాబాద్లోని ఉందానగర్ వద్ద గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఎస్ఐకి రాయి తగలడంతో ఆందోళనకారుల గుంపును చెదరగొట్టడానికి 1969 జనవరి 20న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా ఉందానగర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 6 హైస్కూల్ విద్యార్థులు గాయపడినారు. వారు హనుమంతు, ప్రకాష్, చౌడయ్య, లక్ష్మయ్య, రాములు, శంకర్. పోలీసు కాల్పులపై న్యాయ విచారణ జరపడానికి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు హైదరాబాద్ పశ్చిమ విభాగపు ఆర్డీఓ ఎంఏ రంగారెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విచారణ ప్రారంభించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. చాలా ఇంపార్టెంట్, ఇది అభ్యర్థులు గమనించగలరు. 1969 జనవరి 24న సదాశివపేటలో 1000 మంది విద్యార్థుల సమూహం జై తెలంగాణ నినాదాలతో ఊరేగింపును నిర్వహించారు. ఈ ఊరేగింపులో హైస్కూల్ విద్యార్థులు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ను గెరావ్ చేయగా పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భీమన్పల్లి శంకర్ 12 సంవత్సరాలు 8వ తరగతి విద్యార్థి పారా కృష్ణగౌడ్లు హైదరాబాదులో గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. శంకర్ జనవరి 25, 1969న మరణించగా సదాశివపేటలో 26న అంత్యక్రియలు జరిగాయి. సంతాప సూచకంగా వ్యాపార సంస్థలు మూసివేసి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరో అమరుడు కృష్ణ 10 ఫిబ్రవరి 1969న గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి కాల్పులు పాల్వంచ, సదాశివపేటలో జరిపిన కాల్పుల్లో తొలి అమరులు హైస్కూల్ విద్యార్థులు. మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన శంకర్, కృష్ణలు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడుగా శంకర్ గుర్తింపు పొందాడు. చేనేత పారిశ్రామిక కుటుంబానికి చెందిన నరసప్ప కుమారుడు శంకర్. తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు. 1969 జనవరి 28న వరంగల్ కాళోజీ నారాయణరావు గారి అధ్యక్షతన తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేశారు. 1969 జూన్ 6న హైదరాబాదులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన తెలంగాణ రచయితల సదస్సు జరిగింది.